నమస్తే, నేను మీ బాబీ వర్ధన్. బీవీసీ వాయిస్ ఛానల్లోని కామెంటరీ బాక్స్ కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ దేశం మొత్తాన్ని మీద ప్రభావం చూపుతున్న ఒక అంశానికి సంబంధించి విశ్లేషణ చేయడానికి మీ ముందుకు వచ్చాను. రకరకాల వినోద ప్రక్రియలు మనకు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో అతి ముఖ్యమైనది సినిమా. ఇది ఒక పెద్ద పరిశ్రమగా అవతరించింది. ఇది కమర్షియల్ ఆర్ట్ అంటారు. కళే కానీ బట్ దాంట్లో వాణిజ్యం మిళితమై ఉంది. వేల లక్షల మంది ఈ పరిశ్రమ మీద ఆధారపడి జీవనోపాధిగా భావించి జీవితం కొనసాగిస్తున్నారు. ఎందుకు సడన్గా దీని మీద ఈ అంశం మీద విశ్లేషణ చేయాల్సి వచ్చింది అంటే, ఓటీటీ అందరూ వినే ఉంటారు. ఓవర్ ద టాప్ అంటే టీవీల్లోనే సరాసరి కార్యక్రమాలను చూసేందుకు ఉపయోగించే ఒకనొక ప్లాట్ఫామ్. థియేటర్కి వెళ్ళి సినిమాలు చూడకుండా టీవీలోనే ఫిల్మ్ స్క్రీనింగ్ అంటే స్ట్రీమింగ్ జరిగే ఒక ప్రక్రియ అని. ఇది టెక్నాలజికల్ డెవలప్మెంట్గా దీన్ని మనం ఆహ్వానించాల్సిందే, ఆస్వాదించాల్సిందే. కానీ దీనివల్ల ఏం జరగబోతుంది? ఇదే శాశ్వతమైన ఒక స్ట్రీమింగ్ ప్రక్రియ కనుక ఉంటే ఇన్నాళ్ళు ఉన్న ట్రెడిషనల్ సినీ పరిశ్రమ ఏమవబోతుంది అనే దాని గురించే ఇప్పుడు ఆందోళన అంతా. ఈ ఓటీటీ వచ్చిన తర్వాత సినిమా ఇండస్ట్రీలో ఒక క్యానబాలిజం అనేది వచ్చింది. అంటే చిన్న చిన్న సినిమాలని పెద్ద పెద్ద సినిమాలు మింగేయటం లాంటిది అన్నమాట. అలాగే ట్రెడిషనల్ థియేటర్లో రిలీజ్ అవుతున్న సినిమాలను ఓటీటీ ప్లాట్ఫామ్లో మింగేయటం అన్నమాట. ఇది కొంచెం విస్తృతంగా మనం చర్చించాల్సిన ఆస్కారం ఉంది. సోషల్ మీడియా ప్లాట్ఫామ్గా అవతరించి ఇప్పుడు సినిమా మొత్తాన్నే కబళించబోతున్న ఒకనొక ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన వేదిక అని మనం దీన్ని ముద్దుగా అనుకోవచ్చు. ఓటీటీ అంటే మన దేశంలోకి ప్రపంచ దేశాల్లో, ముఖ్యంగా అభివృద్ధి చెందిన దేశాల్లో ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ మన దేశానికి తొలిసారిగా 2008వ సంవత్సరంలో బిగ్ ఫ్లిక్స్ అనే ఒక స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ ద్వారా రిలయన్స్ కంపెనీ వాళ్ళు దీన్ని మన దేశంలోకి తీసుకొచ్చారు. ఆ తర్వాత ఒకటి తర్వాత ఒకటి అభివృద్ధి అయ్యి దాదాపు దేశంలో కొన్ని వందల ఓటీటీ ప్లాట్ఫామ్స్ వచ్చాయి. మన దేశంలోకి అందుబాటులో ఉన్నవి డిస్నీ ఒకటి ఉంది, హాట్స్టార్ ఒకటి ఉంది, నెట్ఫ్లిక్స్ ఒకటి ఉంది, సోనీ లైవ్ ఒకటి ఉంది, అలాగే అమెజాన్ ప్రైమ్ ఒకటి ఉన్నది, జీ5 ఉంది, ఊట్ ఉన్నది, టీవీ ప్లే అనేది ఉన్నది, మ్యాక్స్ ప్లే అనేది ఒకటి ఉంది, ఏఎల్టీ ఇంకొక ప్లాట్ఫామ్. మన రాష్ట్రానికి సంబంధించిన ఆహా ఛానల్ కూడా, ఆహా ప్లాట్ఫామ్ కూడా కొన్ని సినిమాలు రైట్స్ తీసుకొని సినిమా ప్రసారాలు చేస్తుంది. ఒక్కసారి మన దేశంలో సినీ పరిశ్రమ ప్రస్థానంలోని ప్రథమ ఘట్టాలను ఒక్కసారి మనం నెమరు వేసుకోవాలి. ఎందుకంటే ఈ పరిశ్రమ ఈ దశకి రావడానికి ఎన్ని దశలు దాటి వచ్చింది అని చెప్పుకోవాలంటే తప్పనిసరిగా మనం ఒకసారి చరిత్ర పేజీలను తిరగేసి కొంత చారిత్రక నేపథ్యాన్ని కూడా చూడాల్సి ఉంది. ఎప్పుడూ 1897 ఆ ప్రాంతాల్లో తొలిసారి భారతీయ ప్రేక్షకులు మూవింగ్ ఎలిమెంట్ స్క్రీన్ మీద, అప్పటిదాకా మనకు ఫోటోగ్రాఫ్ తెలుసు, అంటే ఫోటోగ్రాఫ్ క్లిక్ చేస్తే అది ఫోటోలు ఫ్రేమ్ చేసుకుని పెట్టుకుంటాం. కానీ ఒక స్క్రీన్ మీద మనిషి మూవ్ అవటం అనేది ఫస్ట్ దాన్ని మనం మోషన్ పిక్చర్ అంటాం కదా. అది లూమిరీ బ్రదర్స్ అని ఫ్రాన్స్కి సంబంధించిన ఇద్దరు సోదరులు, వాళ్ళు ప్రపంచం అంతా సినిమాని ఇంట్రడ్యూస్ చేశారు. సినిమాల టూరింగ్ ట్యాగ్స్లు పెట్టేసి వాళ్ళు తీసుకొచ్చిన సినిమాలు చాలా విచిత్రంగా ఉంటాయి. 30 సెకండ్లు, 40 సెకండ్లు, మ్యాక్సిమం 60 సెకండ్లే సినిమా. అంటే ఇలాగ మనం చూసేలోపే వెళ్ళిపోతుంది అనమాట. కొన్ని వందల షోలు వేసేవాడు ప్రతిరోజు, ఎందుకంటే మొత్తం కలిపి 2 నిమిషాలు కూడా ఉండదు కదా. సో ప్రజలు ఆశ్చర్యపోయేవాళ్ళు. అప్పటిదాకా కేవలం నిశ్చల చిత్రాలు అంటే ఫోటోగ్రఫీని మాత్రమే చూస్తున్న ప్రజలు ఒకేసారి తెర మీద మనుషులు మూవ్ అవుతుంటే వెనకకి వెళ్ళి చూసేవాళ్ళట. ఆ స్క్రీన్ బ్యాక్ సైడ్కి వెళ్ళి ఈ మనుషులు ఎక్కడ నడుస్తున్నారు, ఎక్కడి నుంచి వస్తున్నారు అని చూసేవాళ్ళట తొలినాళ్ళలో. సో అలాగా సినిమాను మన దేశానికి పరిచయం చేసిన వాళ్ళు లూమిరీ బ్రదర్స్ అయితే, వారిని స్ఫూర్తిగా తీసుకుని ఒక పెద్ద ఆయన
అతనే ఇప్పుడు మనం పాపులర్గా చెప్పుకునే దాదా ఫాల్కే. అతను మరాఠీ. ఆయన ఆ సినిమాని మనం కూడా తీయకూడదా, ఎందుకు మన వాళ్ళు ఎవరో వస్తే మనం చేయటం ఏంటి చెప్పి ఆయన కూడా కొంత అధ్యయనం చేసి, అంటే పూర్తిగా మన స్వదేశీ పరిజ్ఞానంతో కాకుండా కొంత వేరే దేశాల సపోర్ట్ కూడా తీసుకొని తొలిసారి ఫస్ట్ మూకీని 1913 సంవత్సరంలో వారు మొట్టమొదటిసారి మన దేశంలోకి ఒక మూకీ, అది అప్పట్లో అంటే మోగ సినిమా, డైలాగ్స్ ఏమి ఉండవు అనమాట, రాజా హరిశ్చంద్ర. ఎందుకు రాజా హరిశ్చంద్ర తీసుకున్నారంటే అప్పటిదాకా నాటకాలు ఫేమస్, నాటక ఇతివృత్తాలన్నీ పౌరాణిక ఇతివృత్తాలే. అంటే సాంఘికాలు వచ్చినాయి కానీ పౌరాణిక ఇతివృత్తాలకి ఎక్కువ ప్రేక్షకులు ఉండేవాళ్ళు. నేల మీద కూర్చొని ఇసుకలో కూర్చొని మరీ నాటకాలు చూసేవాళ్ళు, టికెట్ కొని మరి నాటకాలు చూసేవాళ్ళు. సో ఆ నాటకాలనే సినిమాగా తీస్తే ఎలా ఉంటుందని చెప్పి మనం కనుక గమనిస్తే తొలినాళ్ళలో వచ్చిన అన్ని సినిమాలు ముఖ్య అంటే డైలాగులు లేని సినిమాలు అన్నీ పౌరాణికి సంబంధించినవి. మొట్టమొదటి సినిమా రాజా హరిశ్చంద్ర, భారతంలోని ఒక ఉపకథ. అలాగే కాళీయమర్దన్, అలాగే రకరకాల సినిమాలు తీశారు. ఆ సినిమాలకి జనాలు అలవాటు పడ్డారు. తొలినాళ్ళలో మేము అన్నట్టు వెనక్కి తీసుకెళ్ళి రాజా హరిశ్చంద్రలో పద్యాలను కూడా అది ప్లేబ్యాక్ కాకుండా అక్కడ ఎదురుగా కూర్చుని నాటకాలకు ఎలా పాడేవారో అలాగా పాడేవారట. అంటే మరి లేకపోతే పూర్తిగా మూకీలాగా ఉంటే బాగుండదు కదా అని చెప్పి ఆ సినిమాకు సంబంధించి ఇంకా లోతుకి వెళ్ళి మాట్లాడంటే తర్వాత మనం మాట్లాడదాం. కాకపోతే తర్వాత ఏదో లోపించిందని ప్రజలు అనుకుంటున్న వల్ల ఆలమరా అని ఒకటి 1913 సంవత్సరంలో తొలి సౌండ్ సినిమా మన దేశంలోకి వచ్చింది. ఆ తర్వాత ఇంకా వరుసనే సినిమాలు రకరకాల సినిమాలు కమర్షియల్ ఎలిమెంట్ దాంట్లో యాడ్ అయిపోయి పూర్తిగా వ్యాపారం వాణిజ్యం బిజినెస్ అయింది. ఇలాగా రకరకాలుగా మారుకుంటూ వచ్చింది. ఈ మధ్యలోని అంటే మార్పు సహజం అన్నట్టుగా కొంత మొనోటైన్ వచ్చేసింది. సేమ్ తరహా సినిమాలు చూస్తూ ఉంటే కొంత మొనోటైన్ వస్తుంది. అది గమనించాను కొంతమంది. అవును, సినిమాని కూడా సామాజిక బాధ్యత ఉన్న ఒక ప్రసార మాధ్యమంగా ఎందుకు మార్చకూడదు అనుకొని కొంతమంది విఘ్నులు దాంట్లో కమర్షియల్ ఎలిమెంట్సే కాకుండా బాధ్యతాయుతమైన సందేశాత్మకమైన సినిమాలు కూడా తీయాలి. వాటినే మనం ప్యారలల్ మూవీస్ అంటే సమాంతర సినిమా, న్యూ వేవ్ సినిమా, ఇలా రకరకాల సినిమాలు. మన సినిమాను, భారతీయ సినిమాను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్ళి భారతీయులు కూడా మంచి సినిమా తీయగలరు అని నిరూపించిన వాడు మహానుభావుడు సత్యజిత్ రే. సో పతేర్ పంచలి సినిమాతో మన ప్రపంచం మన దృష్టి వైపు. ఆ తర్వాత రాజ్ కపూర్ సినిమాలు రష్యాలో అక్కడక్కడ అనే మాట వాస్తవమే. ఆ తర్వాత ఇది ఎందుకు చెప్పానంటే కళాత్మక సినిమాలు అంటే కేవలం కమర్షియల్ ఎలిమెంటే కాకుండా ఆ సినిమాల్లో కోస్తా సందేశం. ఎందుకంటే అది మెగా జైంట్ మీడియా అంటాం సినిమాని మనం, ఎందుకంటే పెద్ద భూతంలా కనపడుతుంది మనకు అక్కడ అది. సో దాని ద్వారా ఏ సందేశం ఇచ్చినా ఈజీగా వెళ్తుంది అని చెప్పి తర్వాత కథాంశాలు, నవలా సినిమాలు, ఇలా రకరకాలు వచ్చేసినాయి. ఇలాంటి సినిమాలో 24 క్రాఫ్ట్స్ అని మనం అంటూ ఉంటాం. ఇది లైట్ బాయ్ దగ్గర నుంచి, ప్రొడక్షన్ దగ్గర నుంచి రకరకాల వ్యక్తులు పనిచేస్తారు కదా. వాటిని మనం 64 కళలు అన్నట్టు ఇక్కడ 24 అంశాలు ఉంటాయి ఒక సినిమాలో. అంటే ఆ 24 క్రాఫ్ట్స్లో వేల మంది, ఆ మాటకు వస్తే లక్షల మంది పనిచేస్తూ ఉంటారు ఒక సినిమా రావడానికి. అది 2 గంటల 3 గంటల, ఈ మధ్యకాలంలో 3 గంటల 20 నిమిషాలతో వచ్చిన పుష్ప 2 ఎంత సక్సెస్ అయిందో మనకు తెలిసింది. నిడివితో సంబంధం లేకుండా ఆకర్షణీయంగా ఉంటే, ఆసక్తికరంగా ఉంటే జనాలు చూస్తారు. చిన్న సినిమా, పెద్ద సినిమా. ఇక ఆ తర్వాత భారీ బడ్జెట్ సినిమాలు అంటూ మొదలుపెట్టారు రకరకాలుగా. మళ్ళీ మన భారతీయ సినిమా ప్రపంచవ్యాప్తంగా పేరు పొంది ఆస్కార్ అవార్డు దాకా వెళ్ళటానికి కారణమైన మన సోదరులు రాజమౌళి గారు బాహుబలిని అక్కడ దాకా తీసుకెళ్లారు. ఇప్పుడు మళ్ళీ సుకుమార్ గారు వచ్చేసి పుష్పాన్ని ప్రపంచవ్యాప్తం చేశారు. దాదాపు 2,000 కోట్ల వసూలు చేసి, అసలు మనం ఊహించగలమా 2,000 కోట్ల ఒక సినిమా ద్వారా వస్తుందంటే. అదే స్థాయిలోనే యాక్టర్ల తాలూకు, స్టార్స్ తాలూకు రెమ్యునరేషన్ పెంచడం అనేది. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే సినిమా పరిశ్రమ కోట్ల వ్యాపారానికి ఎదిగింది, లక్షల జీవితాలకు అది ఉపాధి చూపెడుతోంది అనేదాన్ని మనం అర్థం చేసుకున్నాం ఇంతవరకు. ఆ తర్వాత ఒక సినిమా తీసిన తర్వాత ఈ ప్రొడ్యూసర్ అనేవాడు నామినల్ అయిపోయాడు కొంతకాలం తర్వాత. ఈ మధ్యలో పెద్ద పెద్ద మహానుభావులు వచ్చారు. మొన్న దివంగతులైన శ్యామ్ బెనగల్ గారు, అలాంటి వాళ్ళు, గౌతమ్ ఘోష్. మనం దాని మీద ప్రత్యేక కార్యక్రమం చేస్తే ఈ సమాంతర సినిమా గురించి ఎప్పుడైనా తప్పనిసరి కూడా చేస్తాను, ఎందుకంటే నాకు సినిమా అంటే చాలా ఇంట్రెస్ట్ కనుక అది చేయడానికి నేను వస్తాను. కానీ మనకి నిడివిని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు మనం తీసుకున్నది ఏంటంటే కెనబాలిజం ఇన్ సినిమా ఫీల్డ్ అనేది, దాని గురించి మనం మాట్లాడుతున్నాం కనుక. సో ఇలాగా భారీ బడ్జెట్ సినిమాలు,
ఎక్కువ బడ్జెట్ పెంచేయటం, తర్వాత టికెట్ల రేటు పెంచండి అని ప్రభుత్వాలను అడుక్కునేదాకా మనం వచ్చాం. ఎందుకంటే ఎక్కువ ఖర్చు పెడుతున్నాం కనుక ఎక్కువ రాబడి రావాలని మనం ఆశిస్తాం. అది హిట్ ఆ ఫట్ అనేది ఒక రోజులో తేల్చేస్తారు ప్రేక్షకులు. కాకపోతే ప్రేక్షకులు చిన్నదా పెద్దదా అనే దాన్ని చూడకుండా ఆ సినిమా మంచిదా కాదా అనే దాన్ని బేరేజ్ వేసుకునే సక్సెస్ని మనం కూడా చూపెడుతూ ఉంటారు. మళ్ళీ మనం వెనక్కి వెళ్తే వేల లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్న ఈ సినిమా పరిశ్రమ అంచెలంచెలుగా ఎదుర్కొంటూ వస్తుంది టెక్నాలజీ పరంగా కూడా. ఆ మధ్య రెడ్ కెమెరా అని ఒకటి వచ్చింది. దాంట్లో అయితే ఇంకా మామూలు రీల్ అలాంటివి ఏమన్నా డైరెక్ట్గా చిప్తోనే సినిమా. రామ్ గోపాల్ వర్మ ఫస్ట్ టైం ప్రయోగం చేశారు ఒక సినిమాని. అంటే ఎక్కువ ఈ ప్రాసెసింగ్ అదంతా ఏముండకుండా షార్ట్ కట్లో సినిమా వస్తుంది, కానీ క్వాలిటీ విషయంలో మాత్రం ఎలాంటి మార్పు ఉండదు అనేది. మళ్ళా సినిమా అని వ్యాపారం అనేది ఎన్ని రకాలుగా జరుగుతుందంటే, ఒక సినిమా రిలీజ్ అయితే దాని మీద అంచనాలు ఎక్కువగా ఉంటాయి. ఒక సినిమా సక్సెస్ అయితే ఒక డైరెక్టర్ నెక్స్ట్ సినిమా కూడా అంతే స్థాయిలో సక్సెస్ అవుతుందని చెప్పి చాలామంది బయ్యర్స్ ముందుకు వస్తారు కొనడానికి, ఆ సినిమాని కొనడానికి. ఎందుకంటే ఏరియా వైజ్ సినిమాలు నమ్ముతారు. మళ్ళీ అక్కడ డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ యాజమాన్యాలు, ఇలా రకరకాల స్టెప్పుల వారీగా ఈ వ్యాపారం జరుగుతూ ఉంటుంది. ఒక సినిమా తీసిన తర్వాత ఈ ప్రొడ్యూసర్ అనేవాడు, ఫైనాన్సర్లు, మళ్ళీ మధ్యలో బయ్యర్స్, తర్వాత డిస్ట్రిబ్యూటర్లు, వీళ్ళందరూ వస్తారు. ప్రేక్షకులు ఎప్పుడో వస్తారు చివరిలో. సో వీరందరి తర్జన భర్జనల మధ్య సినిమా బడ్జెట్ ఎంత అయితే దానికి రెట్టింపు రావాలో, లేకపోతే దానికి కొంతైనా లాభం రావాలో, బ్రేక్ ఈవెన్ తర్వాత ప్రాఫిట్ తర్వాత రికార్డ్స్, ఇలా ఒక్కొక్క దశలు మారుకుంటూ వెళ్ళి సినిమా అనేది ఫక్తు కళాత్మక వ్యాపారాత్మక ఒక ప్రక్రియలాగా మనం ఇప్పుడు చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. సో హియర్ మనం చెప్పుకోవాల్సిన ఇంకో ముఖ్యమైన అంశం ఏంటంటే, సినిమాని కేవలం థియేట్రికల్ రిలీజ్ కాకుండా ఇంకా వేరే మార్గాల ద్వారా కూడా మనీ రాబట్టుకోవడానికి ప్రొడ్యూసర్లు లేకపోతే మేకర్స్ చేస్తున్న ప్రయత్నాల్లో ఒకటి ఏంటంటే శాటిలైట్ రైట్స్ అనేది, అలాగే ఆడియో రైట్స్ అని. ఆ పాటలు ప్రసారం చేయడానికి ఒకళ్ళు కొనుక్కుంటారు. ఆదిత్య వాళ్ళు ఎవరో కొనుక్కుంటారు, టీ సిరీస్ వాళ్ళు ఎవరో కొనుక్కుంటారు. అలాగే సినిమాని కూడా శాటిలైట్లో అంటే ఏదో ఒక టీవీ ఛానల్స్ వాళ్ళు కొనుక్కుంటారు. అలాగే ఇప్పుడు డిజిటల్ దాని ప్రకారం ఓటీటీ అనేది ఒకటి వచ్చింది. ఓటీటీ కూడా సపరేట్గా దానికి ఒక రేటుకి అమ్ముతారనమాట. కాకపోతే కొన్ని రాష్ట్రాల్లో ఈ ఓటీటీ సినిమాని ఎప్పుడు రిలీజ్ చేయాలి ఓటీటీ ప్లాట్ఫామ్లో అనే దానికి కొన్ని పారామీటర్స్ పెట్టారు. ఉదాహరణకు మన ప్రకారం తమిళనాడు అంటే సినిమాలకు పెట్టింది పేరు. సో ప్రపంచంలో సినిమాలు ఎక్కువ చేసే దేశం ఏదంటే ఇండియాలో ఎక్కువ సినిమాలు తీసే రాష్ట్రం ఏదంటే ప్రకారం తమిళనాడు, మళ్ళీ ఆంధ్రప్రదేశ్. ఈ రెండు అంటే సౌత్ వాళ్ళే ఎక్కువ సినిమాలు తీస్తారు. నార్త్ వాళ్ళు ఆఫ్ కోర్స్ పోటీ పడుతుంటారు, కానీ ఎక్కువ సినిమాలు మాత్రం సౌత్ వాళ్ళే తీస్తూ ఉంటారు. అందుకే ఏ ప్రయోగాలు జరిగినా ఎక్కడే జరుగుతాయి అనే దాని గురించి మనం చెప్పుకోవాలి. గతంలో కనుక మన సూపర్ స్టార్ కృష్ణ గారు కనుక తీసుకుంటే మొట్టమొదటి స్కోప్ ఆయనే తీశారు, స్కోప్ స్క్రీను. ఆ తర్వాత 70mm సినిమా తీశారు, మల్టీ యాక్టర్స్ ఉండే సినిమా, అంటే ఎక్కువ మంది హీరోలు వాళ్ళందరూ ఉండే సినిమా, మల్టీ స్టార్ మూవీ అంటారు కదా, అది కూడా ఆయనే అది చేశారు. అలాగే రకరకాల ప్రయోగాలు మన తెలుగు పరిశ్రమ, ముఖ్యంగా సౌత్ ఇండియా పరిశ్రమలోనే జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ రైట్స్ విషయంకి వచ్చేసరికి ఆ ఖర్చు పెట్టిన రాబడి అంతా మళ్ళీ వెనక్కి తీసుకోవడానికి వాళ్ళు రకరకాల ద్వారా థియేట్రికల్ రిలీజ్ కొన్నిసార్లు డబ్బు సంపాదించవచ్చు, కొన్నిసార్లు చేయించుకోవచ్చు. ఎందుకంటే రిటర్న్ ఆడియన్సే ఉంటారు, అది వచ్చే వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది. కానీ శాటిలైట్ రైట్స్ అంటే ఒకసారి అమ్మేసిన తర్వాత అది లాస్ వచ్చినా లాభం వచ్చినా సరే వాళ్ళు చూసుకోవాల్సిందే. సో అది ఖచ్చితంగా వచ్చే ఇన్కమ్. అలాగే ఆడియో, కొంతమంది ఆడియోని సపరేట్గా అమ్మేస్తారు. సో వాళ్ళు ఎవరో ఇంకోటి కొనుక్కుంటారు, దాని ద్వారా కొన్ని కోట్లు. ఇప్పుడు ఓటీటీకి పోటీ పడుకుంటున్నారు. ఒక సినిమా సక్సెస్ అయిందంటే ఒక డైరెక్టర్ది, ఫర్ ఎగ్జాంపుల్ రాజమౌళి గారు ఉన్నారు. రాజమౌళి గారు సినిమాల్లో 1 or 2 పేర్లు పెట్టుకున్నా కూడా ఆయన బాహుబలి 1 అని పెడితే దానికి కొన్నారు, ఆ తర్వాత బాహుబలి 2 కూడా కొన్నారు. ఇప్పుడు సుకుమార్ వంతు వచ్చింది, పుష్ప 1 కొన్నారు ఎగబడి. ఇప్పుడు పుష్ప 2 కూడా చెప్పుకోవడం ప్రకారం 200 కోట్లకి ఎంతకో ఓటీటీకి అమ్మారని చెప్పి, నెట్ఫ్లిక్స్లో అది రాబోతుందని చెప్పి ఒక రకాల పుకార్లు వచ్చినాయి. అది ఎంతవరకు వస్తాం, అది వస్తే కానీ మనకు తెలియదు. ఇలాగ ఓటీటీ డైరెక్ట్గా అమ్మటం ద్వారా కూడా కొంత డబ్బులు సంపాదిస్తున్నారు. కానీ నేను ఇందాక చెప్పినట్టు తమిళనాడు రాష్ట్రం వాళ్ళు ఏం చేశారంటే, సినిమా థియేటర్లో రిలీజ్ అయిన తర్వాత కనీసం 4 వారాల వ్యవధి తర్వాత మాత్రమే ఓటీటీ ప్లాట్ఫామ్కి వెళ్ళాలి, లేకపోతే ప్రొడ్యూసర్లు, బయ్యర్స్, డిస్ట్రిబ్యూటర్లు నష్టపోతారు. ఎందుకంటే జనాలు ఇంట్లో కూర్చుని ఓటీటీ ద్వారా చూడాలనుకుంటారు. కానీ ఇప్పుడు అంత పెద్ద సమస్య ఏంటంటే, మనకి మళ్ళీ ఇంకొకసారి థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడదాం.
టూరింగ్ ట్యాక్సీలు అని చెప్తున్నాం మనం ముందు ఏది లూమ్రీ వెరస్ వచ్చి టూరింగ్ ట్యాక్సీలు పెట్టి ఒకే రోజు 100 షోలు వేశారు, ఎందుకంటే ఒక్కొక్క నిమిషం సినిమాలే కనుక. ఆ తర్వాత మన రాజా హరిశ్చంద్ర, దాదా ఫాల్కే వచ్చిన రోజుల్లో కూడా టూరింగ్ ట్యాక్సీలు. ఆ తర్వాత సింగిల్ స్క్రీన్ థియేటర్స్ మెల్లమెల్లగా రావటం మొదలుపెట్టింది. సినిమా ఎప్పుడైతే ఒక వ్యాపార వస్తువుగా మారిపోయిందో, వాణిజ్య కళగా మారిపోయిందో, ఆ తర్వాత ఊరూరా థియేటర్లు రావటం మొదలుపెట్టింది. ఆ థియేటర్లు కూడా రకరకాల హంగులతో 70mm అనో, స్కోప్ అనో, ఇలాగా అలా రకరకాలు రావటం మొదలుపెట్టేసింది. తర్వాత ఇప్పుడు ఈ సింగిల్ స్క్రీన్ థియేటర్స్ అన్నీ అవుట్డేటెడ్ అయిపోయి టెక్నాలజికల్గా వచ్చిన మార్పు వల్ల ఐనాక్స్ థియేటర్లుగా మారిపోయింది. ఒక పెద్ద షాపింగ్ మాల్, అంటే ఒక మనిషి ఒక ఫ్యామిలీ కనుక వెళ్తే అక్కడ షాపింగ్ చేసుకోవచ్చు, అక్కడే ఫుడ్ కోర్ట్ ఉంటుంది, భోజనం చేసుకోవచ్చు, ఆ తర్వాత చక్కగా వెళ్ళి ఏదో స్క్రీన్లో సినిమా చూడవచ్చు. అక్కడ ఒక స్క్రీన్ ఉంటుంది, 4-5 స్క్రీన్లు ఉంటాయి, అది స్థాయిని బట్టి. సో అవి వచ్చేసిన తర్వాత ట్రెడిషనల్గా ఉన్న గ్రామాల్లో ప్రాంతాల్లో ఉన్న ట్రెడిషనల్ సింగిల్ స్క్రీన్ థియేటర్స్ అన్నీ గోడౌన్లుగా మారిపోయినాయి. అంటే కొంతమందికి ఉద్యోగాలు పోయినాయి. ఆ తర్వాత ఐనాక్స్లు వచ్చినాయి. ఇప్పుడు ఐనాక్స్లు వచ్చిన తర్వాత జనాలు నేను ఇందాక చెప్పినట్టు అన్ని అవసరాలు ఒకేసారి తీరటే కనుక ఫ్యామిలీ అంతా ఒకరోజు అనుకుని వీకెండ్లో వెళ్ళటం, అలాగా ఈ బెనిఫిట్ షోలకి ఎక్కువ టికెట్లు కొనడం, ఇదంతా ఒక హాబీగా లేకపోతే ఒక వ్యసనంలాగా తయారైపోయింది. తర్వాత ఇప్పుడు ఓటీటీ డామినేట్ చేయబోతుంది. అంటే ఇప్పుడు దాకా ఓటీటీ కూడా ఉంది, కానీ ఇప్పుడు ఓటీటీయే డామినేట్ చేయబోతుంది. ఇప్పుడు కోట్ల ఖర్చు పెట్టి ఈ ఐనాక్స్ థియేటర్లో ఎంతో హంగులతో తయారు చేసిన వాళ్ళ పరిస్థితి ఏమైపోతుంది? ఇది ఒక పెద్ద ప్రశ్న. అక్కడ పనిచేస్తున్న ఆ సిబ్బంది అంతా ఏమైపోతారు? ఇప్పటికే 24 క్రాఫ్ట్స్ షార్ట్ కట్ అయిపోయింది, చాలా తక్కువ మంది దాంట్లో చేసేస్తున్నారు. ఎందుకంటే టెక్నాలజీ పుణ్యమ అని చెప్పి. ఒకప్పుడైతే మన ఈ గ్రాఫిక్స్కో అలాంటి వాటికైతే మనం వేరే దేశం వెళ్ళి చేయించుకోవాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన శ్యాంప్రసాద్ రెడ్డి గారు తీసిన అంజీ సినిమా చిరంజీవి గారితో, అప్పుడు మన కోడి రామకృష్ణ గారు అనుకుంటా, ఆ సినిమాని ఎక్కడికో తీసుకెళ్ళి వేరే దేశాలు అమెరికానో ఎక్కడికో తీసుకెళ్ళి గ్రాఫిక్స్ అన్నీ పెట్టుకుని వచ్చేసరికి ఇక్కడికి అప్పటికే గ్రాఫిక్స్ వచ్చేసినాయి పాపం. అందుకే ఆ సినిమా ఆశించినంతగా, అది బ్రహ్మాండంగా ఆడింది, బట్ ఆశించినంతగా లాభాలు చేకూర్చలేకపోయిందని మనం అప్పుడు చెప్తాం. సో టెక్నాలజీగా విషయంలో కూడా మనకి ఆల్మోస్ట్ అంటే మన స్వదేశీ టెక్నాలజీనే ఎక్కువ ఉపయోగిస్తున్నాం. కాకపోతే ఈ సినిమాకి ఇప్పుడు జరిగిన ఒక పెద్ద మార్పు ఏంటంటే, గతంలో అయితే తెలుగు సినిమా, మరాఠీ సినిమా, ఇంగ్లీష్ సినిమా అలా అనుకున్నాం. ఇప్పుడు అసలు సినిమాకి లాంగ్వేజ్ లేదు. ఒక్క సినిమా తీస్తే అనేక లాంగ్వేజ్లకి, ఇప్పుడు 5-6 లాంగ్వేజ్లు మినిమంగా తీస్తున్నారు. ఇప్పుడు పుష్ప జపనీస్లో రిలీజ్ అవబోతుంది, జపనీస్ భాషలో. అలాగా భాష కూడా ఇప్పుడు అవరోధం కానే కాదు. అంటే లాంగ్వేజ్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ బ్యారియర్ ఫర్ సినిమా అనేది వచ్చింది. సో దాంతో సినిమా అంతా విశ్వవ్యాప్తం అయిపోయింది. ఎక్కడ ఏ సినిమా రిలీజ్ అయినా మనకి ఎక్కడైనా ఉండి చూసుకోవచ్చు. దుబాయ్లో ఉన్నవాళ్ళు పుష్ప 2ని చూసుకోవచ్చు, లేకపోతే ఇప్పుడు గేమ్ చేంజర్ సినిమా వచ్చింది, దాన్ని కూడా 12,000 స్క్రీన్స్ మీద పుష్ప 2 రిలీజ్ చేస్తే, ఇప్పుడు దీని మీద దిల్ రాజు గారు తీసుకున్నారు కనుక ఆయన ఇంకా ఎన్ని స్క్రీన్ మీద రిలీజ్ చేస్తారో చూడాలి. ఇన్ని స్క్రీన్లు మన కళ్ళ ముందు ఇప్పుడు కనపడుతున్నాయి. ఓటీటీ వస్తే ఇప్పుడు మన భారతీయుడు 2 సినిమా తీసిన శంకర్ గారు అది అనుకున్నంతగా అది సక్సెస్ అవ్వలేదు. అసలు అందరూ ఆశ్చర్యపోయారు, భారతీయుడు 1 తీసిన ఆయనైనా, ఈ శంకర్ గారైనా ఈ సినిమా తీసింది ఎంత పేలవంగా ఉందంటే అందరూ అనుకున్నారు. ఇప్పుడు 3 అప్పటికే రెడీ అయిపోయింది. ఆ 3ని థియేట్రికల్ రిలీజ్ కాకుండా డైరెక్ట్గా ఓటీటీకే రిలీజ్ చేయాలని చెప్పి వారు భావించిన తర్వాత నేను ఈ అంశానికి సంబంధించి ఈ వీడియో చేయాల్సి వచ్చింది. సో ఒకవేళ నిజంగానే కమల్ హాసన్ లాంటి విశ్వనటుడు ఓటీటీ ద్వారా ఒక సినిమాని రిలీజ్ చేసి ప్రేక్షకులందరినీ టీవీలోనే సినిమాలు చూపించడం మొదలు పెడితే, అదే కోవలో మిగతా వాళ్ళు, ఎందుకంటే మన ఆఫ్టర్ ఆల్ మన ఇండస్ట్రీ, సినిమా ఇండస్ట్రీలో ఒకళ్ళు చేసిందే మిగతా వాళ్ళు కూడా ఫాలో అవుతారు. అంటే అనుసరణ అనేది చాలా ఎక్కువ మన దాంట్లో. సో అది ఒకవేళ సక్సెస్ అయ్యి, ఇదంతా ఎందుకు ఆ థియేటర్లు బ్రతిమలాడాలి, ఈ థియేటర్లు బ్రతిమలాడాలి, ఇవన్నీ ఎందుకు, మన ఓటీటీలో రిలీజ్ చేస్తే సరిపోతుంది కదా అని అందరూ అనుకుంటే, దెన్ వాట్ అబౌట్ ది ట్రెడిషనల్ సినిమా ఫ్యూచర్? ఇది పెద్ద ప్రశ్న. ఇప్పుడు మనం అనుకున్న సింగిల్ థియేటర్స్ తర్వాత ఫస్ట్ టూరింగ్ ట్యాక్సీలు తర్వాత సింగిల్ స్క్రీన్ థియేటర్స్, ఆ తర్వాత ఐనాక్స్ థియేటర్లు, అవి కూడా పోయి ఇప్పుడు ఓటీటీ అనే ఒక భూతం వచ్చేసి వీటినన్నిటిని మింగేస్తే ఈ 24 క్రాఫ్ట్స్లో పనిచేసే వాళ్ళ పరిస్థితి ఏంటి? అంటే ఆఫ్కోర్స్ సగం మంది దానికి కూడా అవసరం అవుతారు,
సినిమా తీయటం మామూలే కదా, అది ఓటీటీలో రిలీజ్ అవ్వటం వల్ల ఈ థియేటర్ల మెయింటెనెన్స్, అప్పులు తెచ్చి థియేటర్లు నిర్మించిన వాళ్ళు, ఐనాక్స్గా వాటిని డెవలప్ చేసిన వాళ్ళు, వీళ్ళందరి పరిస్థితి ఏంటి అనే దాని మీదే ఇప్పుడు ఇదంతా కొన్ని వేల లక్షల మందికి జీవనోపాధిగా మారిన సినీ పరిశ్రమ ఓటీటీ అనే ఒక భూతం కనుక వచ్చేసి, ఒక కెనబాలిజం అంటారు దాన్ని, పెద్ద తిమింగలం వచ్చేసి వీటన్నిటిని ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్న దశలన్నిటినీ మింగేస్తే నష్టపోయేది ఎవరు? మా ప్రేక్షకులకి ఏం లేదు, ప్రేక్షకులు చక్కగా ఇంట్లో కూర్చొని ఆ సినిమా ఆస్వాదిస్తారు. ఎందుకంటే డబ్బులు కూడా కట్టారు, దానికి చిన్న ఏదో సంవత్సరానికి ఎంత అని ఉంటుంది. లేదు మనం ఇందాక చెప్పుకున్న ఓటీటీలకు సంవత్సరానికి ఎంత, 35 రూపాయలు, 40 రూపాయలు, ఇలాగే చాలా తక్కువ అమౌంట్ ఉంటుంది. వార్షికంగా అయితే అఫ్కోర్స్ 1500, 2000 దాకుండా. 2000 పెట్టి కొన్నవాడు దాదాపు 25 సినిమాలు, 30 సినిమాలు చూడొచ్చు. ఒక కుటుంబం బయటికి వెళ్ళి సినిమా చూడాలంటే ఐనాక్స్లో ఈ రోజుల్లో 2000 రూపాయలు తప్పనిసరిగా అవుతుంది. కారు పార్కింగ్ కూడా డబ్బులు కట్టాల్సిన పరిస్థితి. అప్పుడు పొరపాటున ఏదైనా ఇంటర్వెల్లో ఏమైనా తినాలనుకుంటే 10 రేట్లు పెట్టి కొనుక్కోవాల్సి వస్తుంది. సో ఆ విధంగా చూస్తే అది లాభమే. ఇంట్లో కూర్చుని చూస్తే ఇది లాభమే. కానీ ఈ మధ్యలో చాలామంది బలైపోయే ఆస్కారం ఒకటి ఉంది. దాని గురించే ఇప్పుడు మన బాధ అంతా. అంటే బాధ ఏంటి, సినిమాలు పోతుంటే మనకేంటని అనుకోవద్దు. వేల మంది, ఇంకా ఆ పనిగా చాలామంది స్టార్లు ఇంటర్వ్యూలో చెబుతూ ఉంటారు, మేము ఇది తప్ప ఇంకేం చేయలేమండి అని. కరెక్టే కదా అది. వాళ్ళందరూ ఇప్పుడు ఖాళీ కూర్చునే పరిస్థితి వస్తుందా ఈ సినిమాల్లో పనిచేసే వాళ్ళందరూ అనే దాని మీదే మనం ఇప్పుడు అఫ్కోర్స్ ప్రపంచం అంతా దీని గురించి ఆలోచిస్తుంది. సో మన దేశంలో ముఖ్యంగా ఈ ఎక్కువ బడ్జెట్ పెట్టి సినిమాలు తీసేవాళ్ళందరూ ఆ సినిమాలని అంటే అక్కడ కూడా మళ్ళీ రేట్లు పెంచే అవకాశం ఉంది. ఎకాఎక్కి డైరెక్ట్గా మీరు ఓటీటీ కనుక ప్లాట్ఫామ్ కనుక ఆ సినిమా అమ్మేస్తే ఆ స్థాయిలోనే రైట్స్ ఉంటాయి, తీసుకుంటారు. కనుక ఇప్పుడు మనం ఈ 2000కో ఎంతకో వార్షిక ఇది కట్టేసి కంట్రిబ్యూషన్ చేస్తున్న ఓటీటీలకి 5000, 6000 అయినా అవ్వచ్చు. ఎందుకంటే ఇంట్లో మెల్లగా ఒక్కసారి అలవాటు అయిపోతే, ఆ అలవాటు వ్యసనంగా మారిపోతే అది ఇంక మనం దానిలోంచి బయటికి రాలేము. సినిమా కూడా అంతే. ఇది మనం ఇబ్బంది పడుతూ నిజంగానే ఒకవేళ అదే పరిస్థితి వస్తే సినిమా థియేటర్స్ ఇప్పటికే ట్రెడిషనల్ థియేటర్స్ మూతపడిపోయినాయి, గోడౌన్లుగా మారిపోయినాయి. ఇప్పుడు ఈ ఐనాక్స్ థియేటర్లు కూడా ఏంగా వాటిని మళ్ళీ షాపింగ్ మాల్స్గా మార్చుకోవడానికి ఛాన్స్ ఉంటుందా అనేది ఇంకా భవిష్యత్తు మీద జరిగి ఉంటుంది. అంటే ఇది టూ ఎర్లీ టు డిస్కస్. ఓటీటీ అనేది పూర్తిగా వచ్చేసి అన్నిటినీ మింగేస్తుందా అనే దానికి ఏమో చెప్పలేం. చేంజ్ ఈజ్ ఇన్విటబుల్. మనం ఆపినా ఆగందే మార్పు అంటారు దాన్ని. ఈ మార్పు భవిష్యత్తును మంచిగా తీర్చిదిద్దేలాగా పనికొస్తే అందరూ ఆస్వాదించాల్సిందే. అలా కాకుండా భవిష్యత్తునే అంధకారమయం చేస్తే మాత్రం ఆలోచించాల్సిందే. ఇది మీకు నచ్చింది నేను ఆశిస్తాను. నమస్తే, మీ ప్రొఫెసర్ బాబీ వర్ధన్.